నందమూరి వంశం తెలుగు రాష్ట్రాలు ప్రజలపై చెరగని ముద్ర వేసిన చరిత్ర వీళ్ళది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు సినిమాలు, రాజకీయాల్లో ఆ వంశం ప్రస్తావన తేకుండా ఉండలేం. అయితే మరి అంత పెద్ద చరిత్ర ఉండటం కూడా పిల్లలకు మంచిది కాదు అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళపై బలవంతంగా ఏది రుద్దబోనని, వాళ్లకు ఇష్టమైనవే చేసేలా ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. సినిమాలైనా, రాజకీయాలైనా ఆ వారసత్వానికి ముందు తీసుకెళ్లాలన్న ఒక భారం ఆ కుటుంబాల నుంచి వచ్చే పిల్లలపై ఉండడం సహజమే. అందుకే స్టార్ కిడ్స్ కూడా చిన్నతనం నుంచే అలాంటి ఓ వాతావరణాన్ని అలవాటు చేస్తూ ఉంటారు సెలబ్రిటీలు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తాను దీనికి పూర్తిగా విరుద్ధమని అంటున్నారు. తనలాగే తన పిల్లలు కూడా వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో, ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో అందులోనే ప్రోత్సహిస్తానని స్పష్టం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ వంటి నటులు ఆ వంశంలో ఉన్నారు. కానీ అతన్ని మాత్రం వాళ్ళు ఎప్పుడు యాక్టింగ్ నే కెరీర్ గా తీసుకోవాలని ఒత్తిడి చేయలేదు. బాలనటుడుగా 2 సినిమాలు చేసి తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు ఒకప్పుడు నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ అని మీకు తెలుసా? తాజాగా అసోసియేటెడ్ ప్రెస్ ఏపీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నేను నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ని, ఓ ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్, దేశం మొత్తం తిరిగాను, నాదైన ప్రపంచాన్ని నేను చూశాను, నాకు తప్పులు చేసే అవకాశాన్ని కల్పించారు, వాటిని కుటుంబ మార్గదర్శకంలో సరిదిద్దుకున్నాను అని ఎన్టీఆర్ చెప్పారు. తన పిల్లలు అభయ్, భార్గవులను తన ఆదర్శప్రాయంగా నిలవాలని అనుకుంటున్నాను కూడా చెప్పారు.